బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికార బీఆర్ఎస్ లో టికెట్ వార్ కొనసాగుతూనే ఉంది. ఆయా నియోజకవర్గాల్లో టికెట్ రగడ చర్చనీయాంశంగా మారింది. రేపు అధినేత కేసీఆర్ తొలి జాబితాను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థిగా వనమను ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే వనమ వెంకటేశ్వరరావుకే టికెట్ కన్ఫర్మ్ అయిందని ఆయన అనుచర వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరా అనే ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పడినట్లేదని తెలుస్తుంది. వనమను గెలిపించే బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జ్ వద్దిరాజుకు అప్పగించనున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికార బీఆర్ఎస్ లో టికెట్ వార్ కొనసాగుతూనే ఉంది. ఆయా నియోజకవర్గాల్లో టికెట్ రగడ చర్చనీయాంశంగా మారింది. రేపు అధినేత కేసీఆర్ తొలి జాబితాను ప్రకటించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థిగా వనమను ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వనమ వెంకటేశ్వరరావుకే టికెట్ కన్ఫర్మ్ అయిందని ఆయన అనుచర వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరా అనే ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పడినట్లేదని తెలుస్తుంది. వనమను గెలిపించే బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జ్ వద్దిరాజుకి అప్పగించినట్లుగా విశ్వసనీయ సమాచారం.